చేనేత రంగానికి విశేషంగా కృషి చేసిన ప్రగడ కోటయ్య, గుర్రం గాంధీల వర్ధంతిని పురస్కరించుకుని 150 మంది పేదలకు దుప్పట్లు, భోజన ప్యాకెట్లను అందించారు. ప్రగడ కోటయ్య, గుర్రం గాంధీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చేనేత రంగ నాయకులు గుర్రం గాంధీ 2వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రగడ కోటయ్య, గుర్రం గాంధీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముత్తంశెట్టివారిపాలెంలోని పద్మశాలీయ కళ్యాణ మండపంలో 150 మంది పేదలకు గురువారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇదే విధంగా సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకుని వెళ్లే దానిలో గుర్రం గాంధీ ఎంతో అంకితభావంతో కృషి చేసేవారని చెప్పారు. అటువంటి వ్యక్తి యొక్క 2వ వర్ధంతిని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలను నిర్వహించే విధంగా వారి కుటుంబ సభ్యులు రాధిక, లావణ్యలు 150 మంది పేదలకు దుప్పట్లు అలాగే భోజన ప్యాకెట్లను అందించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇటువంటి సేవా కార్యక్రమాలు మునుముందు కూడా కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు రాధిక, లావణ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో గంజి ప్రభాకరరావు, ప్రగడ వెంకట శేషశయన్, అక్కల శ్రీరామ్, ఓంకార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ పూర్వ అధ్యక్షులు శ్రీ గుర్రం గాంధీ గారు 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకు ఒక 150 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అట్లాగే ఆహార పొట్లాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఆర్ గారు, గంజి ప్రభాకర్ గారు, మన ఓంకార్ ప్రసాద్ గారు పాల్గొన్నారు. అట్లాగే ఈ కార్యక్రమం నిర్వహణకు వచ్చేటప్పటికి గాంధీ గారి 2 కుమార్తెలైన రాధిక, లావణ్య గారు ఈ కార్యక్రమం నిర్వహించారు. అనేకమైన సేవా కార్యక్రమాల్లో ఈ సంస్థ అభివృద్ధికి ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ సంస్థని అభివృద్ధి తీసుకొచ్చిన గుర్రం గాంధీ గారు మా మధ్య లేకపోవడం నిజంగా మాకు తీరని లోటు. వారి 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకి ఈ కార్యక్రమం చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఫ్యూచర్లో కూడా ఇంకా ఎటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మా సంఘం తరఫున వాళ్ళ పిల్లలు తెలియజేస్తున్నారు. గాంధీ గారు పేద పిల్లలకి చాలా సహాయం చేశారు. అదేవిధంగా అదే ట్రెడిషన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంటిన్యూ చేయడం చాలా మంచి విషయం. మనం అందరం ఆనందించవలసి. నవంబర్ 28 మా నాన్నగారిది 2వ వర్ధంతి, అలానే మా తాతగారిది నవంబర్ 26, అది కూడా వర్ధంతేను. ఈ 2 కార్యక్రమాలని పురస్కరించుకొని మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ప్రగడ కోటయ్య, గుర్రం గాంధీ చారిటబుల్ సొసైటీ ద్వారా 150 మందికి దుప్పట్ల పంపిణీ, ఫుడ్ ప్యాకెట్స్ అందజేశారు.